శ్రీ స్వామిరామ. నర్మదా నది పరివాహంలో ముసళ్లతో కూడి ఉండే ఒక ప్రదేశం ఉంది. నర సంచారం అక్కడ ఉండదు. నది ఒడ్డున ఇసుకలో ముసళ్ళు తిరుగుతూ ఉంటాయి. అక్కడికి దగ్గరలో ఉన్న పల్లెటూరు అంటే 6 కిలోమీటర్లు ఉంటుంది. ఆ ముసళ్ల మధ్యన ఈ ప్రపంచాన్ని పట్టించుకొని తీవ్ర సమాధిలో ఉన్న ఒక 25 సంవత్సరాల సాధువు సాధన చేసుకుంటూ ఉన్నాడు. పల్లె ప్రజలు వచ్చి ఎవరన్నా పాలు రొట్టె ఇస్తే తీసుకుంటారు, లేకపోతే లేదు. అలాంటి సాధన ఆయన 6 నెలలు చేశారు. ఆ విషయము ప్రజలలో నాని పత్రికలకు తెలిసింది. పత్రికలు ఆయనను రహస్యంగా ఫోటో తీసి కథనము ప్రచురించాయి. ఆ ప్రచురణ చూసి తన వారసుల్ని వెతుకుతున్న కరవీర పీఠాధిపతులు ఆయనను చూడమని శిష్యులకు చెప్పారు. వారు ఈ యువ సాధువును కొన్ని దినాలు పరీక్షించి పీఠాధిపతికి నివేదించారు. ఆ నివేదన తర్వాత వారు ఆ యువ సాధువును కరవీర పీఠానికి కొత్త శంకరాచార్యుడిగా నియమించారు. ఆయనే శ్రీ స్వామిరామ. ఇరవై శతాబ్దంలో భారతదేశంలో నివసించిన ప్రసిద్ధ యోగులలో ఒకరు. సాధకుడు, గురువు, రచయిత, యోగి, మికిలి ప్రజాబంధువు అయిన శ్రీ స్వామిరామ బిజీ కిషోర్ కుమార్ దంపతులకు 1925లో ఉత్తర భారతదేశంలో హిమాలయ లోయలో చిన్న పల్లెటూరులో జన్మించారు. చిన్నతనం నుంచే బెంగాలీ బాబు అన్న హిమాలయ యోగి చేత పెంచబడ్డారు. ఒక హిమాలయ గుహ నుంచి మరో గుహకు, ఒక విద్యాపీఠం నుంచి మరొక పీఠానికి తిరుగుతూ ఆధ్యాత్మిక విద్యను, యోగాను అభ్యసించారు. వాటితో పాటు మామూలు చదువులు కూడా చదివారు. ఆయన తిరగాడని హిమాలయ ప్రాంతం కానీ పర్వతం కానీ లేవన్న విషయము అతిశయోక్తి కాదు. తన 14వ ఏట ఒక అవధూత స్వామి రామాను, ఈ ప్రపంచము నీకు అల్పమైందిగా ఉండుగాక, నీవు ఆధ్యాత్మిక పందాలో పయనింతువుగాక అని ఆశీర్వదించారు. ఆయన గురువు ఆజ్ఞ ప్రకారం నర్మదా ఒడ్డున సాధన చేస్తూ తన 24వ ఏట కరవీర అంటే కొల్హాపూర్ పీఠానికి శంకరాచార్యుడిగా బాధ్యత తీసుకున్నారు. ఆయన ఆధ్వర్యంలోని ఆధ్యాత్మిక కట్టుబాట్లను తనదైన పద్ధతిలో ఎంతగానో ప్రభావితం చేశారు. సంఘంలోని అన్ని వర్గాల వారికి ఆధ్యాత్మికతను దగ్గర చేశారు. జాతి, మత, కుల వివక్ష లేకుండా అందరికీ ఆలయ ప్రవేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహిళల ధ్యాన శిక్షణను ప్రోత్సహించేవారు. 2 సంవత్సరాల తర్వాత ఆ బాధ్యత తన సాధనకు అడ్డు అని తలచి అది వదిలేసి హిమాలయాలలో తన గురువు వద్దకు తిరిగి వెళ్ళారు. విస్తారంగా దేశ సంచారము చేశారు. హిమాలయాలలో టిబెట్లో మానస సరోవరం వద్ద ఎంతో కాలము తపస్సు, సాధన చేశారు. ఎందరో మహాత్ములను కలిసి వారితో సంభాషణలు, బోధనలు స్వీకరించారు. ఎందరో ఆకట్టుకుని యోగా బోధించి ఆధ్యాత్మిక మార్గంలోకి వారిని మరల్చారు శ్రీరామ. ఆయన నెలకొల్పిన మొదటి ఆశ్రమము నేపాల్లోని కాఠ్మండు దగ్గర యోగా కేంద్రము. నేపాల్కు ఆయన కాలినడకన చేరుకున్నారు. ఆ ఆశ్రమము నెలకొల్పినప్పుడు కూడా దాని గురించి పెద్దగా ఆలోచించలేదు స్వామి రామ. అన్ని భయాల నుంచి విముక్తి పొందాలనేది హిమాలయ ఋషుల యొక్క ప్రథమ సందేశము. మన లోపలి అంతర్గతమైన నిజాన్ని తెలుసుకోవాలన్నది 2వ సందేశం. ఈ హిమాలయ గురువుల సందేశాలను విశ్వమంతా వ్యాప్తి చేయడానికి ప్రపంచమంతా పర్యటించారు శ్రీ స్వామిరామ. ఆధ్యాత్మిక అభ్యాసాలు మానవ శ్రేయస్సు కోసం పాటుపడాలని ప్రాక్పాశ్చిమ సమన్వయం కోసం హిమాలయాలను వదిలిపెట్టారు. వారి గురువుల ఆశీస్సులతో లండను, మాస్కోలో పర్యటించారు. జపాన్ వెళ్ళి అటు నుంచి అమెరికా చేరుకున్నారు. అమెరికాలో శాస్త్రవేత్తల పరిశోధనలకు సహాయపడి తన మీద పరిశోధనకు అనుమతించారు. ఆనాడు ఆయన మెదడును పరిశీలించిన వారు ఆయన ఒకే సమయంలో 4 విభిన్నమైన సిగ్నల్స్ మెదడు నుంచి ఇవ్వడము, ఆయన గుండె రక్త ప్రసరణ ఆపివేయడము, తన శరీర ఉష్ణోగ్రతలను తాను కంట్రోల్ చేయడము వంటివి గమనించారు. యోగి యోగ సాధనలతో చేయగల ఎన్నో విశేషాలను స్వామి రామ పశ్చిమ దేశ ప్రజలకు చూపారు. ఆయన ఉత్తర పెన్సిల్వేనియాలో హిమాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా మరియు ఫిలాసఫీ అన్న సంస్థను ప్రారంభించారు. కొంతకాలము అమెరికాలో ఉండి తిరిగి హిమాలయాలకు వెళ్ళి స్వామి రామ హిమాలయాలలోని పేద ప్రజల కోసం హిమాలయ ఆసుపత్రిని డెహ్రాడూన్లో ప్రారంభించారు. హిమాలయాలలో ప్రజలకు వైద్యం కోసం ఎంతో దూరం వెళ్ళవలసి వచ్చేది. వారి పేదరికం గురించి ఎంతో వ్యథ చెంది స్వామి రామ వారికి ఈ ఉచిత వైద్యశాల ప్రారంభించారు. ఇది నేడు ఆ ప్రాంతంలో అత్యుత్తమమైన ఉచిత ఆసుపత్రి. స్వామి రామ 6 నెలలు హిమాలయాలలో, 6 నెలలు అమెరికాలో గడిపేవారు. ఆయన
తన జీవితం గురించి రాసిన హిమాలయ పరమగురువులతో జీవనం అన్న పుస్తకం ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాలలో ఒకటి. 1995లో ఆయన తన దేహాన్ని వదిలివేశారు. ఆయన మార్గమే కాదు, ఆయన రచన కూడా ఎందరికో మార్గం చూపాయి. ఆయన శిష్యులు ఎందరో నేటికి హిమాలయ పేద ప్రజలకు సహాయపడుతూ ఆధ్యాత్మిక సాధన చేస్తూ ప్రపంచవ్యాప్తంగా యోగాను వ్యాపింపజేస్తున్నారు.